ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 57, 8వ భాగం. బాలా నిజరూప దర్శనం. ఒకటి గుర్తుంచుకోండి, ఈ చక్ర సాధన చేస్తున్నప్పుడు మన సాధన ముందుకు వెళ్తున్న కొలది మీ ఇష్టదేవత మీకు ఇష్ట భార్య లేదా ఇష్ట భర్త భావాలు ఖచ్చితంగా ఇస్తారు. ఉదాహరణకి, మీరు ఇష్టదేవత మహాశివుణ్ణి ఎంచుకొని పూజ చేస్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీ సాధనా శక్తి బాగా అంటే ఆజ్ఞాచక్రం దగ్గర పెరగటం వలన మీ మనోనేత్రం ముందు ఆయన భర్తగా వస్తాడు, మీరు పార్వతిగా మారిపోతారు. ఒకవేళ ఇలాగే మీరు మనస్సులో కొనసాగిస్తే అంటే భార్య లేదా భర్తగా ఉండిపోయి అది యోగమాయగా మారిపోతుంది. దానిని దాటాలని అనిపించదు. ఒకవేళ ఎలా దాటాలో అర్థమై చావదు. మీరు గృహస్థులైనా బ్రహ్మచారులైనా మీకు ఈ విషయం వాంఛ కలగకుండా మారదు. అదేగా ప్రకృతి యోగమాయ అంటే. అదే మీ ఇష్టదేవత అమ్మవారైతే అది కాస్త మీరు భర్తగాను ఆమె కాస్త భార్యగాను మారిపోయి భార్యాభర్త సంబంధం మానసికంగా కొనసాగుతుంది. అంటే సాధనలో మగవారు ఉంటే వారి దేవతలు ఆడవారుగాను, ఒకవేళ సాధనలో ఆడవారు అయితే వారి దేవతలు పురుషుడి రూపాలతో దివ్య మధుర భక్తి కలిగి భార్యాభర్తల అనుబంధం రాధాకృష్ణ భక్తిగా అనుభవించడం ఎంతోమంది సాధకులను చూసిన విషయం కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అంతెందుకు, మా శ్రీమతి దీక్షాదేవి తన సాధనా స్థాయి ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి కాశీక్షేత్రం చేరుకొని ఆ చక్రం శుద్ధి చేసుకునే సమయంలో సాక్షాత్తు ఆమె ఇష్టదేవత అయిన పరమేశ్వరుడు అప్పటిదాకా దేవుడుగా ఉన్నవాడు కాస్త భర్తగా అగుపించాడు. దీనితో ఆమె నాతో, మీరు నా భర్త కాదు, ఆయనే నా భర్త, నేనే అమ్మవారిని, వారి ఇష్టసఖిని అని నానాయాగి చేసేది. వామ్మో, ఇదేం గోలా! కొంపతీసి సాధన వలన దాని శక్తి తట్టుకోలేక మతిభ్రమణం చెందలేదు కదా అనుకుని ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఉంచుకోలేక అనేక రకాల గ్రంథాలు పుస్తకాలు తిరగేస్తే ఈ చక్రస్థాయిలో ఉన్న తమ జీవమాయ వలన ఈ మాయ ఏర్పడుతుందని, దీనిని ఖచ్చితంగా దాటవలసి వస్తుందని, లేదంటే సాధన ఆగిపోవాల్సి వస్తుందని చెప్పగానే దీనికి సద్గురువు వచ్చి తన శక్తిపాత సిద్ధితో ఆయన ఈ జీవమాయను మాయం చేస్తారని, మా ఆవిడ సాధన చేస్తే దీనితో ఆమె శక్తి ఆ సద్గురువు చేరటం, ఆయన రావటం, ఏదో చేయడంతో దాంతో తాను తిరిగి తన ఇష్టదేవతను దైవంగా భావించి పూజించుకోవడం జరిగింది. ఇదంతా జరిగి పూర్తవటానికి 6 సంవత్సరాలు పట్టింది. మరి ఈ 6 సంవత్సరాలు ఆమె సాధనా జీవితంలో సాధన వృధా అయినట్లే కదా. అంతెందుకు, నా ఇష్టదేవత సాధనా స్థాయికి వచ్చేసరికి భార్యగా కనిపించసాగింది. నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇలాంటివి ఒకటి ఉంటుందని నేను ముందుగానే గ్రహించాను. కాబట్టి పెద్దగా కంగారు పడలేదు, ఆశపడలేదు, భయపడలేదు, మాయలో పడలేదు. కొన్ని రోజుల తరువాత ఆమె తిరిగి కనిపించి, నేను మీ భార్యగా ఉండాలా, తల్లిగా ఉండాలా అన్నప్పుడు నేను వెంటనే కూతురుగా ఉండాలి అన్నాను. ఎందుకంటే భార్య ప్రేమ మాయ, తల్లి ప్రేమ మాయ ఎన్నటికీ దాటలేము. అదే కూతురుగా ఉంటే ఆమెను నేను తండ్రి స్థానంలో ఉంటాను. అంటే ఆమె చూపే మాయను దాటి హెచ్చు స్థాయిలో నేను ఉంటాను. దీనికి నిదర్శనంగా కాలభైరవి రూపంలో కుక్క మా ఇంటికి వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుంచి నాతోనే ఉంటుంది. యోగ సాధన కోసం సంతానం వద్దు అనుకుని, ఆ సంతానమాయ దాటాలి అనుకుని సంతానం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. తద్వారా నాకు సంతాన రూపంలో రావలసిన బాలాదేవి కాలభైరవి రూపంలో వచ్చింది. ఇది వచ్చిన రోజున మా ఆవిడకి విశ్వగురువైన దత్తాత్రేయ స్వామి, నాకు శివపార్వతుల దర్శనాలు కలిగినాయి. నాకు ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి? పైగా ఇది టెలిపతి ద్వారా మా ఇద్దరితో అవసరమైనప్పుడల్లా కనిపించి సంభాషణలు చేస్తుంది. అలా మనం చేసే నిర్ణయం బట్టి ఈ సాధన మాయ వస్తుంది. అదే ఈ చక్రంలో త్రికోణంలో ఉండే త్రిముఖ ఈశ్వరుడు, త్రిముఖ ఈశ్వరి చేసే త్రిశక్తి రూపాలు అనగా బాల, త్రిపుర, సుందరి అంటే 5 సంవత్సరాల బాలికగా లేదా బాలుడుగా, 30 సంవత్సరాల యువతి లేదా యువకుడుగా, 65 సంవత్సరాల వయస్సున్న స్త్రీ లేదా పురుషుడిగా రూపాలు ధరించి మనల్ని పరీక్ష పెడతారు. ప్రతి యోగ సాధకుడు ఈ పరీక్ష ఎదుర్కోక తప్పదు. అప్పుడు మీరు ముందుగానే మీ ఇష్టదైవంను మీ ఇష్ట గురువుగా సాధన చేస్తే ఈ చక్రస్థాయిలోకి ఈ మాయా పరీక్షకు వచ్చేసరికి భార్య లేదా భర్తగా ఉండాలా, గురువుగా ఉండాలా అని అడిగితే మీరు వెంటనే గురువుగా ఉండాలి అని అడిగితే రుద్రగ్రంథి మీ ఆధీనం అవుతుంది. లేదంటే ఈ సాధన ఆజ్ఞాచక్రం నందు మీకు తెలియకుండానే
నీ ఇష్టదైవమే మీ భర్త లేదా భార్య అనుకోవడం వలన, మీరు జీవమాయలో పడటం వలన, దానిని దాటలేకపోవడం వలన మీ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఈ జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి మాయను ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక సాధకుడు అతిగా ఆలోచించి పురుషులు స్త్రీ దేవతలను, అలాగే స్త్రీలు తమ ఇష్టదేవతలుగా పురుష దేవతలను ఎంచుకోవడం వలన ఈ మహామాయలో పడుతున్నారని, నేను పురుషుణ్ణి కాబట్టి పురుషదేవుణ్ణి ఎంచుకొని యోగ సాధన చేస్తానని శ్రీకృష్ణుని తన ఇష్టదైవంగా ఎంచుకొని తన సాధనా స్థాయిని పెంచుకుంటూ ఈ చక్రస్థాయికి వచ్చినాడు. అనగా ఆజ్ఞాచక్రంలో జీవమాయకు వచ్చినాడు. మాయ ఎలాంటిదో ఈ అనుభవం చూడండి. వెంటనే కొన్ని రోజులకు తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడు కాస్త జగన్మోహిని రూపంలో కనిపించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడిగా ముందు వైపు, వెనక వైపు జగన్మోహినిగా మారటంతో మనవాడికి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? వామ్మో! మోహిని రూపంలో వచ్చిన విష్ణుమూర్తిని చూసిన మహాశివుడు మోహావేశంతో వెంటపడి అయ్యప్ప స్వామి జన్మించిన లీలగా మెల్లగా అతనికి గుర్తు వచ్చేసరికి అతనికి యోగ సాధన అర్ధాంతరంగా ఇంతటితో ఈ జన్మకి పరిసమాప్తి అయ్యింది అని చెప్పడానికి చింతిస్తున్నాము. ప్రకృతి తన సాధకుడు సాధనా స్థాయిని పరీక్షించడానికి ఎన్ని రకాల పరీక్షలు కావాలో అన్నింటినీ ఏర్పరచుకున్నది. అందులో పుట్టిన మనం, మనల్ని పుట్టించిన ప్రకృతి మాతకి ఏం తెలియదు అని అనుకోవడం ఈ సాధకుడు లాగానే ఉంటుంది. బాల నిజరూప దర్శనం. ఇదిలా ఉండగా ఒకరోజు టీవీలో శ్రీశైల వైభవం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగం వస్తోంది. అందులో శ్రీశైల గుడి పరిసరాలలో అమ్మవారు 5 నుంచి 8 సంవత్సరాల వయసున్న బాలికా రూపంలో పట్టు పరికినీలంగా వేసుకుని కొంతమంది సాధకులకు తిరుగుతూ కనపడుతోందని, అలాగే కాంచీపురమునందు అమ్మవారు ప్రతినిత్యం వివిధ రూపాలలో, అనగా బాలిక గాని, యవ్వన స్త్రీగా గాని, వృద్ధాప్య స్త్రీ మూర్తిగా గాని ఇప్పటికీ తిరుగుతోందని నా స్వానుభవం ద్వారా తెలుసుకున్నాను అని చెప్పగానే నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగి ఆనందం వేసింది. ఇది నిజమైతే శ్రీశైల క్షేత్రంలోనికి వెళ్ళి ఈ సిద్ధాదేవి చూపించే లజ్జాగౌరి మాయ దాటాలి అని నిశ్చయించుకున్నాను. దానితో నేను మా శ్రీమతితో కలిసి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అప్పటికే ఆ క్షేత్రానికి వచ్చి 3 రోజులైంది. కానీ ఎలాంటి దైవ అనుభవాలు కలగలేదు. బాధ, ఆవేదన మొదలైంది. అంటే అమ్మవారిని బాలారూపంలో, అనగా బాలికా రూపంలో నిజరూప దర్శనం చూసే స్థితిలో నా సాధనా శక్తి లేదని అనిపించసాగింది. ఏం జరిగితే అది జరుగుతుంది, ఏదో ఒకటి తెలియదాకా ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. నేను మాయా సహితుడునా లేదా మాయా రహితుడునా అనేది శ్రీశైల క్షేత్రంలో తేల్చాలని నిశ్చయించుకుని గుడి పరిసరాలలో ఉండే త్రిఫల వృక్షం క్రింద, రావి, వేప, మేడి చెట్టు కలయికను త్రిఫల వృక్షం అంటారు, దీని కింద నా చక్రధ్యానం చేసుకోవడం ఆరంభించాను. నాతో పాటు మా శ్రీమతి కూడా జపం ధ్యానం చేసుకునేది. ఇలా మరో 2 రోజులు గడిచాయి. ఒకరోజు నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా లజ్జాగౌరీదేవి నా మనోనేత్రం నందు నగ్న రూపంలో దర్శనమిచ్చి నన్ను, నేను నీకు తల్లిగా ఉండాలా, భార్యగా ఉండాలా అని అడగసాగింది. దానితో ఏం జరిగితే అది జరుగుతుంది అని తెగించి, అమ్మా, నువ్వు నాకు కూతురుగా ఉండు, నీకు తండ్రిగా ఉండే భాగ్యం ప్రసాదించు, కానీ నాకు ఎట్టి సంతానమాయను కల్పించుకు అని వేడుకునేసరికి తదాస్తు అని దీవించగానే ఆమె కాస్త అదృశ్యమై ఆ స్థానంలో 2 బాణలింగాలు ఒకదానికొకటి కలుస్తూ విడిపోతూ రతీమన్మధులలాగా, కామిని కామేశ్వరిలాగా రెచ్చిపోతున్నాయి. వాటిలో ఒకటి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే మరొకటి నల్ల రంగులో ఉంది. ఈ బాణలింగాలు వస్తాయని నాకు అర్థమైంది. అంటే అర్ధనారీశ్వరులు మహామాయను దాటడం జరుగుతోందని నాకు అవగతమయ్యేసరికి నాకు ఏడుపే శరణ్యమైంది. గత 1.5 సంవత్సరాల నుంచి, అనగా 18 నెలల నుంచి ఈ చక్రం ఎలా దాటాలో అర్థమవక కొట్టుకొని చచ్చేవాడిని. చివరికి కూతుర్లాగా రమ్మని అడిగేసరికి ఈ మాయను దాటే స్థితికి నా సాధనాశక్తి ఉన్నదని తెలియగానే అప్పటిదాకా కుంపటిలాగా ఉన్న బరువు కాస్త పూర్తిగా దించినట్లుగా ఉంది. ఆనందం పట్టలేకపోయాను, ధ్యానం చేయలేకపోయినాను. ఏదో తెలియని అద్వితీయ ఆనంద స్థితిలోనికి నా మనస్సు, నా శరీరం పొందుతూ ఉండగా వేడివేడి మిరపకాయ బజ్జీలు తినటానికి, కూల్ డ్రింక్స్ తాగటానికి నా మనస్సు కోరుకునేసరికి నాకు నా ధ్యానం ఆపక తప్పలేదు. ఆ రోజు రాత్రి ధ్యానంలో ఉదయం కనిపించిన బాణలింగాల కోసం అన్ని షాపులు వెతుకుతూ ఉండగా అనుకోకుండా ఒక షాప్ ముందు, నా మనోనేత్రం ముందు మళ్ళీ ఈ 2 బాణాలు కొట్టుకోవడం కనిపించేసరికి ఆ షాప్లోకి వెళ్ళగానే అక్కడే ఎవరో చూసి వదిలి వెళ్ళిన 2 బాణలింగాలు కనిపించేసరికి వాటి ఖరీదు కట్టి తీసుకొని నేను బస చేసిన గదిలోకి మేమిద్దరం వెళ్ళిపోయాము. మరుసటి రోజు మల్లన్న దర్శనానికి వెళ్తే ఉచిత దర్శన క్యూలో జనాలు బాగా ఉండేసరికి డబ్బులు కట్టే దర్శనానికి వెళ్ళినాము. అది తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అన్నమాట. అక్కడ కౌంటర్లో సుప్రభాత సేవ టికెట్ మాత్రమే ఇస్తారని చెప్పగానే నా చేతిలో ఉన్న 600 కట్టి 2 టికెట్లు తీసుకుని నేను మా శ్రీమతి స్వామివారికి జరిగే సుప్రభాత సేవకి చేరుకున్నాం. ఉదయం 5 గంటల సమయానికి 200 మంది భక్తజనులు సమక్షంలో సుప్రభాత సేవ మొదలైంది. ఈ సేవను ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిందే. ఈ సేవను శ్రీ చాగంటి గారు చెప్పిన విధానం వింటే తప్పకుండా అందరూ చూస్తారు.
అప్పటికే ఆయన ద్వారా ఈ సేవ గురించి విని ఉన్నాం. కానీ టికెట్లు దొరుకుతాయని మేము ఊహించలేదు. ఎందుకంటే 2030 సంవత్సరం దాకా తిరుపతి వెంకన్న సుప్రభాత టికెట్లు ముందే బుకింగ్ అయినాయని నాకు కూడా తెలిసింది. అలాగే ఈయనకి కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో జరిగిపోయి ఉంటాయని అప్పుడు మేము అనుకున్నాము. కానీ విచిత్రం చేయటం శివయ్యకి మించిన ఆటగాడు ఎవరూ ఉండరు కదా. ఎవరిని ఎప్పుడు పిలవాలో ఆయనకు తప్పక ఎవరికి తెలియదు కదా. కవి సార్వభౌమ శ్రీనాథుడు అన్నట్లుగా శివయ్యకి ఇష్టమైన మనకి ఇష్టం లేకపోయినా అది జరిగి తీరుతుంది. మనకి ఇష్టమైన శివయ్యకు ఇష్టం లేకపోతే అది ఎన్నటికీ జరగదు. అప్పటికే రాత్రి మేము కొన్న బాణలింగాలు నా చేతిలో ఉన్నాయి. ఇదంతా వాటి ప్రభావం అని నాకు అర్థమైంది. ఈ అర్ధనారీశ్వరుణ్ణి ఇలా స్త్రీ పురుష లింగ రూపంలో మా ఇంటికి వస్తున్నారని తెలియగానే ఏదో తెలియని కిక్కు వచ్చింది. 18 నెలల కష్టానికి ఫలితం దొరికిందని నాకు అర్థమైంది. ఈ 2 బాణలింగాలు చెవిటి మల్లన్న లింగమూర్తికి తాకించడంతో ఈ సేవా కార్యక్రమం పూర్తయ్యేసరికి ఉదయం 7 గంటలు అయింది. 3:30 గంటల పైగా ఈ సేవా కార్యక్రమం జరిగిందని అనుకుంటూ ధ్యానం చేసుకోవడానికి యథావిధిగా మేమిద్దరం త్రిఫల వృక్షం కిందకి చేరుకొని ధ్యానం చేసుకుంటూ ఉండగా నా మనోనేత్రం నందు 8 సంవత్సరముల వయస్సు ఉన్న బాలికా దర్శనం ఆరంభమయ్యేసరికి శ్రీ చాగంటి గారు చెప్పినట్లుగా ఈ క్షేత్ర దేవత అయిన శ్రీ భ్రమరి బాలా త్రిపుర సుందరి అమ్మవారు నాకు కనిపించే బాలికా రూపంలో ఈ గుడి ప్రాంగణంలో సంచారం చేయడానికి వస్తుందని తెలియగానే ఆ పక్కనే దూరంగా ధ్యానం చేసుకుంటున్న మా శ్రీమతికి అమ్మవారు బాలికా రూపం వస్తుందని గుసగుసలాడుతూ చెప్పగానే అవునా అయితే చూద్దామని ఎదురు చూస్తూ ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక 8 సంవత్సరముల వయసున్న బాలిక పట్టు పరికిణీలంగా, అది కూడా ఎరుపు బోర్డర్ ఉండి గోధుమ రంగులో ఉన్న వాటిని ధరించి బొద్దుగా ముద్దుగా లావుగా ఉన్న బాలికామూర్తి అచ్చం నా మనోనేత్రం నందు దర్శించిన రూపురేఖలతో ఉండేసరికి నా గుండె గతుక్కుమన్నది. వామ్మో, ఏమిటి బాలామూర్తి ఇలా నిజరూపంలో ప్రత్యక్ష అనుభూతిగా దర్శనమివ్వటం? వామ్మో, ఇది నిజమేనా? నా సామిరంగా ఫోన్ చేతిలో ఉంటే ఎన్ని ఫోటోలు కొట్టేవాణ్ణి. కానీ సెక్యూరిటీ కారణంగా మా ఫోన్ రానియలేదు. ఏమి బతుకు, అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఉంది. ఆమె కాస్త ఓరకంటితో ఓరచూపుతో నన్ను చూస్తూ నా చుట్టూ ఏదో పని ఉన్న దానిలాగా అమ్మవారి నడక అయిన గంభీర నడకతో, గంభీర హుందాతో, గంభీర చూపులతో నన్ను చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటే నా సామిరంగా ఆ మహత్తర దృశ్యం గురించి వర్ణించాలంటే నా నోటి పలుకులు చాలవు, నా చేతి వ్రాతలు సరిపోవు. ఎవరికి వారే అనుభూతి పొందవలసి ఉంది. ఖచ్చితంగా శ్రీశైల క్షేత్రం నందు, జోగులాంబ క్షేత్రం నందు, జొన్నవాడ కామాక్షి క్షేత్రం నందు, కాంచీపురం నందు నేను ఇలాంటి మహత్తర స్వానుభవాలు స్వయంగా పొందటం జరిగింది. మీరు కూడా మీ నిష్కామ భక్తితో సాధన చేస్తే తప్పకుండా అమ్మవారు తమ వివిధ రూపములైన బాలిక, యవ్వన స్త్రీ, వృద్ధాప్య స్త్రీలలో ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అనుగ్రహించగలరని నేను ఘంటాపథంగా చెప్పగలను. నాతో పాటుగా ఇంతటి మహత్తర స్వానుభవ అనుభూతి మా శ్రీమతి కూడా పొందింది. సుమారు 8 నిమిషాల పాటు ఈ బాలికా రూపంలో ఉన్న అమ్మవారు మా చుట్టూ, అంటే మేము ఉన్న వృక్ష పరిధి చుట్టూ తిరుగుతూ ఎటో వెళ్ళిపోయింది. దాంతో నేను ధ్యానం ఆపివేసి ఆమె మళ్ళీ ఎక్కడైనా కనపడుతుందని గుడి ఆవరణ అంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. మా కళ్ళ ముందు తిరుగుతూ మా కంటి చూపు నుంచి భలే గమ్మత్తుగా అమ్మవారు తప్పుకున్నదని నాకు అర్థమై ఇలాంటి దివ్యమైన ప్రత్యక్ష అనుభూతి ఇవ్వటానికి వాటి వంతు సహాయం చేసిన ఆ 2 బాణలింగాలను చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా మా ఇల్లు ఉన్న మా ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా నాకు రుద్రగ్రంథిలోనికి నా సాధనాస్థితి ప్రవేశించినట్లుగా అనుభూతి కలగసాగింది. దీనికి సంకేతముగా నాకు శ్రీశైలం నుంచి త్రిశూలం, కాశీ నుంచి డమరుకం, రామేశ్వరం నుంచి యోగదండం వచ్చేసరికి ఈ రుద్రగ్రంథి విభేదనం జరిగింది. అప్పుడు నాకు 1,25,000 ప్రారబ్ధ కర్మలు ఉన్నాయని, వాటిలో 36,000 జాత కర్మలు అని, 1000 పరిహార కర్మలు అని, 27 మంది శిష్యుల కర్మలు అని, 21 మంది జాతక భక్తుల కర్మలు అని, నా 12 పూర్వజన్మల వివరాలు, 54 గత జన్మల వివరాలు నెమ్మదిగా నా మనోనేత్రం ముందు ఆవిష్కరణ జరిగినాయి. 1వ తరగతిలో బలపాల దొంగతనం నుంచి మొదలై నా సమాధి స్థితి వరకు ఉన్న నేను చెయ్యబోయే ప్రారబ్ధ కర్మల వాటి ఫలితాలు, వాటి పరిహారాలు నా మనోనేత్రం ముందు వీడియోలాగా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉండేసరికి నాకు భవిష్యత్తు మీద కిక్కు లేకుండా పోయింది. ముందే భవిష్యత్తు తెలిస్తే ఏముంటుంది, మీరే చెప్పండి. 3 రోజుల ముందుగానే వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో తెలిస్తే ఫైనల్ మ్యాచ్ అయినా క్రికెట్ మనం ఎంజాయ్ చేయగలమా? చేయలేం కదా. తెలియకుండానే ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరు కదా. కానీ నా బతుకేంటో, రాబో బతుకులేమిటో ఇలా ముందుగానే తెలిసేసరికి నాకు అన్నింటి మీద నాకు తెలియకుండానే వైరాగ్యం, అందరికీ దూరం కావడం ఆరంభమైంది. ఉన్నది నేను ఒక్కడినే, నేను తప్ప ఈ విశ్వంలో ఏమీ లేదు, అంతా నేనే ఉన్నాను, నేను కానిది లేదు, నేను లేనిది లేదు అనే భావన నాలో పెరగసాగింది.
దాంతో నాకు తీవ్రమైన ధ్యానంలో ఉండగా శరీర స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఈ దేహం నేను కాదు, ఈ వస్తువులు నేను కాదు, నా పేరు నేను కాదు, నా కుటుంబం నేను కాదు, అసలు నేను నేనే కాదు. అంటే నేను కాని నేను ఎవరో తెలుసుకోవాలి. దీనికోసం తీవ్ర ధ్యానం చేయాలనే ఆకాంక్ష తప్ప భార్యతో కలిసి సినిమాలకు, పార్కులకి వెళ్ళాలని కానీ, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగలు జరుపుకోవాలని కానీ, లేదా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పలకరించాలని కానీ, కనీసం వారితో కానీ, బంధుమిత్రులతో కానీ మాట్లాడాలని అనిపించేది కాదు. చూడాలని అనిపించేది కాదు. పలకరించాలని అనిపించేది కాదు. నాలో నేను మాట్లాడుకోవడం, తిట్టుకోవటం, నవ్వుకోవడం ఆరంభమైంది. నాకు ఈ విశ్వమంతా నేను తప్ప అంతా శూన్యంలాగా, నేను కలగన్న ప్రపంచంలాగా, నిజంలాంటి కలలాగా, జీవితం అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యం అని నాకు అర్థం అవ్వసాగింది. బట్టల గురించి, జుట్టు గురించి, గోర్లు గురించి, నా గురించి నన్ను నేను పట్టించుకోవడం లేదని మా శ్రీమతికి అర్థమైంది. కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే నేను ప్రారంభ సమాధి నుంచి సవికల్ప సమాధి స్థితిలోనికి నా యోగ సాధన ప్రవేశిస్తుందని నాకు అర్థమైంది. ఈ పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయిన వాడికి ఈ లోకంతో ఏం పని ఉంటుంది? ఆశ, భయం లేని వాడికి ఈ లోకంలో ఏం చేయగలదు? మాయం అయిన వాడికి ఈ లోకంతో పని ఉండదు కదా. శాశ్వత మరణం పొందే మార్గాల గురించి తెలుసుకోవడం తప్ప ఇట్టి స్థితిలో ఏమీ ఉండదు అని నాకు అర్థమైంది. వాడు చెయ్యాలని అనుకున్న కర్మలు చెయ్యలేడు. ఎవరికైనా ఉంటే వాడికి ఏదో విధంగా కర్మల రూపంలో సేవలు చేసి రుణాలు పొందటం లేదా తీసుకోవడం జరుగుతుంది. కర్మలు లేని వారితో కర్మబంధం ఎలా అవుతుంది? ఇది బాగానే ఉంది, కానీ నాకు ఎట్టి అనుభూతి కలగటం లేదు. కేవలం ఆ వేదన, బాధ మాత్రమే కలుగుతూ ఉండేది. సవికల్ప సమాధి స్థితిని నేను పొందాలంటే నేను మొదట ఈ చక్రం యొక్క గుహలో ఉండే 4 చక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రాలను దాటవలసి ఉంటుంది. దక్షిణాచార సాధన చేస్తే ఒక్కొక్క చక్రానికి 6 నుంచి 12 సంవత్సరాలకు పైగా సమయం తీసుకుంటుంది. అదే వామాచారం అయిన తాంత్రిక విధానంలో సాధన చేస్తే ఈ 4 చక్రాలు ఆధీనం అవటానికి 24 నెలలు అనగా 2 సంవత్సరాలు మాత్రమే పడుతుంది. అందుకే చాలామంది యోగ సాధకులు తమ ఆజ్ఞాస్థితి మాయ దాటగానే ఉపచక్రాల సాధనా స్థితి కోసం తాంత్రిక విధానాలను అవలంబించి తాంత్రిక యోగులుగా అనగా కాపాలికులు, అఘోరీలుగా, భైరవీలుగా, నాగసాధువులలాగా మారి తమ ఈ చక్ర సాధనను కొనసాగిస్తున్నారు. కానీ నాకేమో తాంత్రిక విధానంలో సాధన చేయటం అస్సలు ఇష్టం లేదని ఇంతకు ముందే మీకు చెప్పినాను కదా. కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉండక ఈ తిప్పలు మనకు అవసరమా అనిపించేది. మా శ్రీమతితో ఇదే మాట అంటే, ఇప్పటికే ఎన్నో కోట్ల జన్మల నుంచి ఈ ఆనందాలు పొందుతూనే ఉన్నారు కదా, ఏమైనా సంతృప్తిని మిగిల్చిందా? ఎప్పుడూ తీరని కోరికగా ఉన్నది కదా. ఎప్పటికీ తీరని వాటిని పట్టుకొని తీరే వాటిని వదిలిపెడితే ఎలా స్వామి? ఈ భోగానందాల కన్నా యోగానందాలు మిన్నా అని తెలుసుకోండి. సమస్యలు వస్తే సాధనను వదిలిపెడితే కష్టాలు వస్తాయని, సంసారం వదిలిపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా. అసలు యోగంలోనికే రాకూడదు, వస్తే మధ్యలో ఆపకూడదు. ఎందుకంటే సాధన అనేది పులి మీద స్వారీ లాంటిది. స్వారీ చేయకపోతే అది మిమ్మల్ని మాయ రూపంలో తినేస్తుంది. అంత అవసరమా ఇప్పుడు? ఈ జగత్తు అంతా మాయా నాటకం అని తెలుసుకున్న తరువాత, అంటే ఒకసారి చూసిన సినిమాను ఎన్నిసార్లు చూస్తారో చెప్పండి. తీసిన సినిమాని మళ్ళీ తీస్తూ, చూసిన సినిమాని మళ్ళీ చూస్తూ, చేసిన సినిమాని మళ్ళీ నాశనం చేస్తూ, మళ్ళీ అవే పాత్రలతో, అవే నవరసాలతో, అదే కథాకథనాలతో ఏదో కొత్తగా మళ్ళీ తీయాలని తీస్తున్నారని, కొత్తదానిని చూస్తాం అని అనుకోవటం, కొన్ని కోట్ల యుగాల నుంచి కొన్ని కోట్ల జీవులు చేస్తున్న పని ఇది అని తెలిసి కూడా మళ్ళీ మీరు మాయ వైపుకి ఎందుకు వెళ్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదని వంటగదిలోకి వెళ్ళింది. ప్రతిరోజు చేసిన వంటనే మళ్ళీ చేయడానికి కాబోలు. ఇదిలా ఉండగా నాకున్న జాతక కర్మలు, అలాగే నాకు బాకీ ఉన్న 21 మంది జాతక సమస్యలున్న వారిని, అలాగే నాకున్న 27 మంది శిష్యులను ఎలా పట్టుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు మా గురుదేవుడిని అడిగితే దానికి ఆయన వెంటనే, నాయనా, నీవు జాతకాలకి సంబంధించిన గ్రంథం రాయి, దానిని ఉచితంగా పంచు, ఇదియే వారందరికీ నీ దగ్గరికి తీసుకువస్తుందని. ఇప్పటిదాకా నీవు భుక్తి కోసం జాతకాలు చెప్పినావు, ఇంతటితో దాన్ని ఆపివేసి కేవలం నీ ప్రారంధ కర్మలున్న జాతకులకు మాత్రమే జాతకాలు చెప్పడం ఆరంభించు. వీరి దగ్గర అవసరమైతే నీ మనస్సుకి నీకు వీళ్ళు బాకీ ఉన్నారని తెలిస్తే మాత్రమే వీరి దగ్గర డబ్బులు తీసుకొని వారిని బంధ విముక్తి గావించు. వీరిని నీ దగ్గరికి ప్రకృతి మాతయే పంపిస్తుంది అని చెప్పినారు. దానితో నేను వీరందరి కోసం జాతక ప్రశ్న అను గ్రంథం రాయటం, దాన్ని కొంతమంది పుస్తక రూపంలో ఉచితంగా ఇస్తే మరికొంతమంది కోసం దీనిని ఒక వెబ్సైట్ చేసి ఉచితంగా ఇచ్చేసరికి సుమారు దీన్ని 54,591 మంది చూడటంతో ఇలా నాకున్న 36,000 జాతక కర్మలు నివారణ అయినాయి. దానితో ఈ సైటు మూసివేయటం జరిగింది.
అలాగే నాకున్న 27 మంది శిష్యుల పరిహారంను ఎలా కలుసుకున్నానో ఈ రెండవ ఉపచక్రమైన కర్మచక్ర అనుభవాల యందు వివరించడం జరిగిందని గ్రహించండి.